హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్షా ఢిల్లీ లింగం. సో ఫ్రెండ్స్, మనకి ఏపీలో ఆల్రెడీ అయితే ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు మార్క్స్ వచ్చి మాకు ఆ మార్క్స్ చాలట్లేదు, మేము ఇంప్రూవ్మెంట్ అంటే బెటర్మెంట్ ఎగ్జామ్ రాసుకోవాలనుకుంటున్నారో, అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి ఎవరైతే ఏమైనా సబ్జెక్ట్స్ పోయినా సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ యొక్క ఇంప్రూవ్మెంట్ మరియు సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే మనకి ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలనే దాని మీద ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసి అఫీషియల్ ఇంటర్మీడియట్ బోర్డు అంటే ఏపీబీఐ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకి ఓన్లీ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అంటే ఈ రెండింటికే మనకు ఆప్షన్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో మరి సప్లిమెంటరీ బెటర్మెంట్ మరి ఎలా అప్లై చేయాలంటే, మీరు ఏదైతే మీ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీకి వెళ్తే వాళ్ళు అక్కడ మీకు ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట. సో సప్లిమెంటరీకి సంబంధించి సప్లిమెంటరీ, అదేవిధంగా బెటర్మెంట్కి అయితే బెటర్మెంట్కి సంబంధించి ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వన్స్ మీరు ఆ యొక్క ఫామ్ ఫిల్ చేసి, అంటే ఫామ్ అంటే ఏముండదు, సో జస్ట్ అందులో ఏమేమి ఉంటాయంటే మీ యొక్క రోల్ నెంబర్, అంటే రోల్ నెంబరు, నేము, అదేవిధంగా మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని అడుగుతారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదో ఒకటి ఇచ్చేసి, అదేవిధంగా మీరు ఏ అయితే సబ్జెక్ట్స్ పోయినాయి అనుకుంటున్నారు, సప్లిమెంటరీ వాళ్ళైతే ఏ సబ్జెక్ట్స్ పోయినాయో ఏ సబ్జెక్ట్స్ రాయాలనుకుంటున్నారో అక్కడ సబ్జెక్ట్స్ నేమ్స్ ఉంటాయి ఇట్లా లెఫ్ట్ సైడ్, దాని పక్కన టిక్ బాక్సెస్ ఉంటాయి అన్నమాట. సో అవి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అవి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు లాస్ట్న మీ యొక్క సిగ్నేచర్ అని పెట్టి అమౌంట్ అనేది పేమెంట్ చేస్తే వాళ్ళైతే ఈ యొక్క సప్లిమెంటరీకి అయితే అప్లై చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ అనేది కాలేజీ వాళ్ళు చూసుకుంటారు. సో ఇది వచ్చేసి కాలేజీలోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బెటర్మెంట్కి కూడా సేమ్ మన యొక్క నేము, రోల్ నెంబర్, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని అడుగుతారు. ఫస్ట్ ఇయర్ ఇచ్చేసి ఏదైతే సబ్జెక్ట్స్ ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటున్నామో ఆ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి టిక్ బాక్స్లో టిక్ చేస్తే ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇంప్రూవ్మెంట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఇంప్రూవ్మెంట్ అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2 సెషన్స్లో అయితే జరుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ మార్నింగ్ సెషన్ ఒకరికి, ఆఫ్టర్నూన్ సెషన్ ఒకరికి. సో ఈ విధంగా అయితే మీరు ఇంప్రూవ్మెంట్ మరియు సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ యొక్క బెటర్మెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎగ్జామ్స్కి 1 వీక్ ముందు. సో ఆ యొక్క హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో మరిన్ని బెటర్మెంట్కి సంబంధించి లేదా సప్లిమెంటరీకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.